నాకు ఎలా చెప్పాలని నాకు అర్థం కాదు. టెక్నికల్ టర్మ్స్ ఏం యూజ్ చేయాలో తెలియదు. డిఓపికి ఈ మనిషికి ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఏమవుతుందో వీళ్ళిద్దరికి బాగా తెలుసు. నాకు విఎఫ్ఎక్స్ కి సపోర్ట్ కావాలి కదా సార్. విఎఫ్ఎక్స్ అతనితో నేను ఇన్ డీటెయిల్గా ఇప్పుడు టైటిల్ యానిమేషన్ ఉంది. నా మైండ్లో ఈ విజన్ ఉంది. నాకు ఎలా చెప్పాలని నాకు అర్థం కాదు. టెక్నికల్ టర్మ్స్ ఏం యూజ్ చేయాలో తెలియదు. డిఓపికి మొత్తం తెలుసు. డిఓపికి ఈ మనిషికి ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఏమవుతుందో వీళ్ళిద్దరికి బాగా తెలుసు. ఎక్స్పీరియన్స్డ్ డిఓపి సూర్యబాలాజీ 8-9 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవ్రీ డిపార్ట్మెంట్ తెలుసు మనకి, అన్ని డిపార్ట్మెంట్స్. సో తను నాకు హెల్ప్ చేసేవాడు. ఇలాగ అవుతుంది, నెక్స్ట్ ప్రాసెస్ ఇది అని చెప్పేవాడు. మీ బీయింగ్ ద ఫ్రంట్ ఏమంటారు ఫ్రంట్ రన్నర్, బట్ వీళ్ళందరూ నన్ను వెనక సపోర్ట్ చేశారు. ఎడిటర్ శ్రీధర్ ఎడిటర్ అందరూ ఇప్పుడు ఫాలోఅప్ తీసుకోవాలంటే నేను ఒక్కనే తీసుకోలేను. ఏడీస్ ఎక్కువ మంది ఉండరు. ఉన్నొక ఏడీ కోఆర్డినేటర్ అన్న మిగతా చేసుకుంటున్నాడు. శ్రీధర్ తీసుకునేవాడు ఫాలోఅప్ విఎఫ్ఎక్స్ ది, వాళ్ళు చూసుకునేవాళ్ళు. క్రాస్ చెకింగ్ మటుకు నాకు పంపించేవాళ్ళు. సూర్య అదే డిఏ అసలు నేను చూడలేదు సార్. సాయంత్రం 4th కి ప్రీమియర్స్ అవుతుందంటే మధ్యాహ్నం మేమందరం క్యూబ్కి ఎక్కిస్తున్నప్పుడు చూసాం మేము. సో ఆ ట్రస్ట్ ఉండే మా మీద. ఆదిత్య అసలు లేడు. మా సినిమా చూడలేదు. సినిమా అయితే ఇప్పటికీ చూడలేదు. సినిమా అంతే. ప్రొడ్యూసర్ ఏం చేతగా కొంతమంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సారీ కోపంగా ఉంచాలా, ఏం రాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వేరే సినిమాల వాళ్ళు వచ్చి చూపి అంటారన్న. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ మా ఆదిత్య అంటే జెమ్స్ లిటరల్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బిట్టు కిరణ్ అని ఉంటారు, వినోద్ అన్న, ఎప్పుడు వేలు పెట్టలేదు. అదే సో నీ టర్న్ అయిపోయాక నేను చెప్తాను. సో సాలిడ్ కొలాబరేషన్ అంటే ఇప్పుడు ఆదిత్య ఫుల్ నమ్మేశాడు.